ఓం శాంతి 35/22. మధురమైన పిల్లలు, మీ సర్వ శుద్ధ కామనలను పూర్తి చేసేందుకు బాబా వచ్చారు. రావణుడు అశుద్ధమైన కోరికలను పూర్తి చేస్తాడు. బాబా శుద్ధ కోరికలను పూర్తి చేస్తారు. ప్రశ్న: ఎవరైతే బాబా శ్రీమతాన్ని ఉల్లంఘిస్తారో వారి అంతిమ గతి ఏమవుతుంది అని అడుగుతున్నారు బాబా. జవాబు: శ్రీమతాన్ని ఉల్లంఘించే వారిని మాయాభూతాలు అంతిమంలో కాటిపైకి ఎత్తి ఇంటికి తీసుకువెళ్తాయి. ఆ తర్వాత చాలా కఠినమైన శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. శ్రీమతంపై నడవకపోతే మరణిస్తారు. ధర్మరాజు పూర్తి లెక్కను తీసుకుంటాడు అని బాబా చెప్తున్నారు. కావున బాబా పిల్లలకు మంచి సలహాన్ని ఇస్తారు. పిల్లలు, మాయ చెప్పే చెడు మతం నుండి అప్రమత్తంగా ఉండండి అని అంటారు. బాబాకు చెందిన వారిగా అయి మళ్ళీ ఏదైనా వికర్మలు జరిగితే 100 రెట్లు శిక్ష అనుభవించవలసి ఉంటుంది. శ్రీమతంపై నడవకపోతే, చదువును వదిలేస్తే మిమ్మల్ని మీరు శపించుకున్నట్లు, అకృప చూపించుకున్నట్లు అవుతుంది. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. పరం పితా పరమాత్మ మహిమను భక్తులు ఈ విధంగా గానం చేస్తారు. హే భగవాన్, హే శివ బాబా అని కూడా అంటారు. ఈ విధంగా ఎవరన్నారు? ఆత్మ తన తండ్రిని ఇలా తలుచుకుంటుంది. తనకు లౌకిక తండ్రి ఉన్నారని, అలాగే ఈ పారలౌకిక తండ్రి కూడా ఉన్నారని ఆత్మకు తెలుసు. శివ బాబా భారతదేశంలోనే వస్తారు మరియు ఒకేసారి అవతారం తీసుకుంటారు. భ్రష్టాచారి పతితులను శ్రేష్టాచారులైన పావనులుగా తయారు చేసేందుకు హే పతిత పావన రా అని కూడా పిలుస్తారు. కానీ అందరూ తమను పతితులుగా, భ్రష్టాచారులుగా భావించరు. అందరూ ఒకే రకంగా కూడా ఉండరు. స్వయాన్ని పతితులుగా, భ్రష్టాచారులుగా భావించరు. అలాగే అందరూ ఒకే రకంగా కూడా ఉండరని చెప్తున్నారు బాబా. ప్రతి ఒక్కరికి తమ తమ పదవులు ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా తమ తమ పదవులు ఉంటాయి. ప్రతి ఒక్కరి కర్మల గతులు అతీతంగా ఉంటాయి. ఒకరివి మరొకరితో కలవవు. ఒకరివి మరొకరితో కలవు అంటున్నారు బాబా. మీరు తండ్రిని గురించి తెలుసుకోని కారణంగా ఇంతటి అనాథలుగా, పతితులుగా అయిపోయారు అని బాబా అర్థం చేయిస్తున్నారు. నీవు పతిత పావనుడవు, సర్వులకు సద్గతి దాతవు అని కూడా అంటారు. శివ బాబాని ఏమంటారు? నీవే పతిత పావనుడవు, సర్వులకు సద్గతి దాతవు అని కూడా అంటారు. మరి గీత లేక గంగా పతిత పావనిగా ఎలా అవ్వగలవు? వీరిని ఇంత బుద్ధిహీనులుగా ఎవరు తయారు చేశారు? బాబా అడుగుతున్నారు, వీరిని ఇంత బుద్ధిహీనులుగా ఎవరు తయారు చేశారు? ఈ పంచవికారాల రూపి రావణుడే అలా తయారు చేశాడు. ఇప్పుడు రావణ రాజ్యము లేక శోకవాటికలో ఉన్నారు. ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారంటున్నారు బాబా? రావణ రాజ్యము లేక శోకవాటికలో ఉన్నారు. నిమిత్తులు ఎవరైతే ఉంటారో వారికి ఎంతో చింత ఉంటుంది. నిమిత్తంగా ఎవరైతే ఉన్నారో వారికి ఎంతో చింత ఉంటుంది. అందరూ దుఃఖితులుగా ఉన్నారు. కావుననే హే తండ్రి రా, మమ్మల్ని స్వర్గంలోకి తీసుకువెళ్ళు అని పిలుస్తారు. సదా నిరోగులుగా, పూర్తి ఆయుష్ కలవారిగా, శాంతి సంపన్నులుగా, ధనవంతులుగా తయారు చెయ్యి అని అంటారు.
బాబాని ఏమని పిలుస్తారు? హే భగవంతుడా, తండ్రి, వచ్చి మమ్మల్ని స్వర్గంలోకి తీసుకెళ్ళు, మమ్మల్ని నిరోగిగా, పూర్తి ఆయుష్ కలవారిగా, శాంతి సంపన్నులుగా, ధనవంతులుగా తయారు చేయని అంటారు. బాబా సుఖశాంతుల సాగరుడు కదా. బాబా ఎవరు? సుఖానికి శాంతికి సాగరుడు కదా. మనుషులకైతే ఈ మహిమ ఉండదు. మనుషులు తమని తాము శివోహం అని కూడా పిలుచుకుంటారు. నేనే శివుణ్ణి అంటారు, కానీ వారు పతితులుగా ఉన్నారు. మీరు తండ్రిని సర్వవ్యాపి అని అంటారు, కానీ దీనికి అసలు అర్థమే లేదు అని బాబా అర్థం చేయిస్తున్నారు. దీని ద్వారా భక్తి కూడా నడవజాలదు. ఎందుకంటే భక్తులు భగవంతుణ్ణి తలుచుకుంటారు. భగవంతుడు ఒక్కడే, భక్తులు అనేకులు. భగవంతుడు ఒక్కడే, భక్తులు అనేకులు. ఎప్పుడైతే అందరూ తికమక చెంది భగవంతుణ్ణి రాయి రప్పల్లో చూపించారో అప్పుడు వారు కూడా రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు. ఎప్పుడైతే అందరూ తికమక చెంది భగవంతుణ్ణి రాళ్లల్లో రప్పల్లో చూపించారో అప్పుడే రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు అంటున్నారు బాబా. అప్పుడే నేను రావాల్సి ఉంటుంది. బాబా ప్రజాపిత బ్రహ్మ. ప్రజాపిత బ్రహ్మ ద్వారా పావన ప్రపంచం స్థాపన చేయిస్తారు. వీరు ప్రజాపిత బ్రహ్మచే దత్తత తీసుకోబడ్డ పిల్లలు. మీరెవరు? ప్రజాపిత బ్రహ్మచే దత్తత తీసుకోబడ్డ పిల్లలు. లెక్కలేనంత మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కూడా వృద్ధి నొందుతూ ఉంటారు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే మళ్ళీ దేవతలుగా అవుతారు. మొదట మీరు శూద్రులుగా ఉండేవారు, మళ్ళీ బ్రహ్మముఖ వంశావళైన బ్రాహ్మణులుగా అయ్యారు. మళ్ళీ తిరిగి దేవతా క్షత్రియులుగా అవుతారు. ఈ చక్రం ఇలాగా తిరుగుతూ ఉంటుంది అని బాబా చెప్తున్నారు. దీనిని బాబాయే అర్థం చేయిస్తారు. ఈ విషయాలు బాబా తప్పించి ఇంకెవ్వరూ కూడా అర్థం చేయించలేరు. ఇది మనుష్య సృష్టి. సూక్ష్మవతనంలో దేవతలున్నారు. అక్కడ వృక్షం ఏదీ లేదు. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం ఇక్కడే ఉంది. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం ఇక్కడే ఉందంటున్నారు బాబా. కావున బాబా వచ్చి ఈ జ్ఞానామృత కలశాన్ని మాతల శిరస్సుపై ఉంచుతారు. బాబా వచ్చి ఏం చేస్తున్నారు? ఈ జ్ఞానామృత కలశాన్ని మాతల శిరస్సుపై ఉంచుతారు. నిజానికి అమృతం ఏదీ లేదు. నిజానికి అమృతం అనేది ఏదీ లేదంటున్నారు బాబా. ఇది జ్ఞానము. బాబా వచ్చి సహజ రాజయోగపు శిక్షణ ఇస్తారు. బాబాయే వచ్చి సహజ రాజయోగపు శిక్షణ ఇస్తారు. నేను నిరాకారుడిని, నంబర్ 1 మనుష్య తనువులోకి ప్రవేశిస్తాను అని బాబా చెప్తున్నారు. నేను బ్రహ్మ తనువులోకి ఎప్పుడైతే ప్రవేశిస్తానో అప్పుడే బ్రాహ్మణ సాంప్రదాయం మొదలవుతుంది అని స్వయంగా శివ్ బాబాయే చెప్తున్నారు. నేను ఎప్పుడైతే బ్రహ్మ తనువులోకి ప్రవేశిస్తానో అప్పుడే బ్రాహ్మణ సంప్రదాయం మొదలవుతుంది అని చెప్తున్నారు బాబా. బ్రహ్మ ఇక్కడే కావాలి. ఆ సూక్ష్మవర్తనవాసి అవ్యక్త బ్రహ్మ. బ్రహ్మ ఇక్కడే కావాలి. మరి సూక్ష్మవర్తనవాసి ఎవరు? అవ్యక్త బ్రహ్మ. ఇతడిని ఫరిష్తాగా చేసేందుకు నేను ఈ వ్యక్తినిలోకి ప్రవేశిస్తాను. ఇతన్ని ఫరిష్తాగా చేసేందుకు ఇతని వ్యక్త శరీరంలోకి, అంటే బ్రహ్మ యొక్క వ్యక్త శరీరంలోకి నేను ప్రవేశిస్తాను అని బాబా చెప్తున్నారు. మీరు కూడా అంతిమంలో ఫరిష్తాలుగా అయిపోతారు. మీరు కూడా అంతిమంలో ఏమవుతారు? ఫరిష్తాలుగా అయిపోతారు. బ్రాహ్మణులైన మీరు ఇక్కడే పవిత్రులు కావాలి.
బ్రాహ్మణులైన మీరైతే ఇక్కడే పవిత్రులు కావాలి. మళ్ళీ పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి ఏం చేస్తారు? పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు. మీరు 2 హింసలను చేయరు. బాబా అంటున్నారు ఇక్కడ మీరు 2 హింసలు చేయరు. కామ వికారాన్ని జరపటం అన్నిటికన్నా తీవ్రమైన హింస. దాని ద్వారా మనుషులు ఆది మధ్యాంతం దుఃఖమును పొందుతారు. ద్వాపర యుగం నుండి కామ వికారాన్ని జరుపుతూ వచ్చారు. కావుననే దిగజారడం ప్రారంభమవుతుంది. మనుష్యుల వద్ద భక్తి జ్ఞానం ఉంది. వేద శాస్త్రాలు చదవటం భక్తి చేయటం జరుగుతూ ఉంటుంది. జ్ఞానము భక్తి వైరాగ్యము అని కూడా అంటారు. భక్తి తర్వాతనే బాబా మొత్తం ప్రపంచమంతటిపై వైరాగ్యం కలిగిస్తారు. ఎందుకంటే ఈ పతిత ప్రపంచం వినాశనం జరగనున్నది. కావుననే దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలు మొదలైన వాటిని మర్చిపోండి. నా ఒక్కనితో బుద్ధి యోగాన్ని జోడించండి అని బాబా అంటారు. ఈ విధమైన అభ్యాసం ఉంటే అంతిమ సమయంలో ఇంకెవ్వరూ గుర్తుకురారు. ఈ పాత ప్రపంచంను త్యాగం చేయించటం జరుగుతుంది. అనంతమైన తండ్రియే అనంతమైన సన్యాసమును చేయిస్తారు. పునర్జన్మలను అందరూ తీసుకోవాల్సిందే. బాబా చెప్తున్నారు పునర్జన్మలైతే అందరూ తీసుకోవాల్సిందే. లేకపోతే ఇంతటి వృద్ధి ఎలా జరుగుతుంది? వారి ద్వారా భారతవాసులకు పవిత్రతా శక్తి లభిస్తుంది. శివబాబా ద్వారా భారతవాసులకు పవిత్రతా శక్తి లభిస్తుంది. భారతదేశం వంటి పవిత్ర ఖండం ఇంకేదీ ఉండదు అని బాబా చెప్తున్నారు. ఇది శివ్ బాబా యొక్క జన్మస్థానం. భారతదేశం ఏంటి? ఉన్నతోన్నతమైన తండ్రి యొక్క జన్మస్థానం. కానీ తండ్రి ఎలా అవతరిస్తారో, వారు ఏం చేస్తారో మనుషులకు తెలియదు. బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి అని కూడా అంటారు. పగలు అనగా స్వర్గం, రాత్రి అనగా నరకం. దీని గురించి వారికి తెలియదు. దీని గురించి బయట ప్రపంచం వారికి ఎవరికీ తెలీదు. బ్రహ్మ రాత్రి, పిల్లలైన మీకు కూడా రాత్రే. బ్రహ్మ పగలు, పిల్లలైన మీకు కూడా పగలవుతుంది. రావణ రాజ్యంలో అందరూ దుర్గతిని పొంది ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు బాబా ద్వారా సద్గతిని పొందుతున్నారు. ఈ సమయంలో మీరు ఈశ్వరీయ సంతానంగా ఉన్నారు. పరం పిత పరమాత్మ సంతానం బ్రహ్మ. మీరు అతడికి దత్తపుత్రులు. కావున శివ్ బాబాకు మనమలవుతారు. ఈ పుత్రుడైన బ్రహ్మ వింటాడు. అలాగే మనములు మనవరాండ్రులు అయిన మీరు ఈ శివ తాతగారి నుండి కూడా వింటారు. ఇప్పుడిక ఈ జ్ఞానము ప్రాయలోపమైపోతుంది. ఈ రాజయోగాన్ని ఒక్క తండ్రియే వచ్చి నేర్పిస్తారు. సన్యాసుల పాత్రయే వేరు. అలాగే ఆది సనాతన దేవీ దేవత ధర్మం వారైన మీ పాత్రే వేరు. అక్కడ దేవతల ఆయుష్ కూడా పెద్దగా ఉంటుంది. ఎక్కడ? సత్యుగంలో. అకాల మృత్యువు అక్కడ జరగదు. అక్కడ దేవతలు ఆత్మాభిమానులుగానే ఉంటారు, కానీ పరమాత్మ అభిమానులుగా ఉండరు. మళ్ళీ మాయ ప్రవేశించటంతో దేహాభిమానులుగా అయిపోతారు. ఈ సమయంలో మీరు ఆత్మాభిమానులుగాను ఉన్నారు మరియు పరమాత్మాభిమానులుగాను ఉన్నారు.
ఈ సమయంలో మీకు మేము పరమాత్మ సంతానము అని తెలుసు. ఈ సమయంలో మీకు మేము పరమాత్మ సంతానమని తెలుసు. పరమాత్మ కర్తవ్యమును గురించి మీకు తెలుసు. ఇది శుద్ధ అభిమానం. స్వయాన్ని శివోహమని లేక పరమాత్మ అని అనటం అశుద్ధ అభిమానం, అహంకారం. ఇది మీరిప్పుడు స్వయాన్ని మరియు పరమాత్ముణ్ణి స్వయంగా పరమాత్మ ద్వారా తెలుసుకున్నారు. పరంపిత పరమాత్మ కల్పకల్పము వస్తారని మీకు తెలుసు. వారు భక్తి మార్గంలో కూడా అల్పకాలికమైన సుఖాన్ని ఇస్తారు. ఆ చిత్రాలన్నీ జడమైనవి. మీరు ఏ మనో కోరికతో పూజలు మొదలైనవి చేస్తారో ఆ సర్వశుద్ధ కోరికలను నేను పూర్తి చేస్తాను. అశుద్ధ కోరికలను రావణుడు పూర్తి చేస్తాడు. ఎన్నో రిద్ధి సిద్ధులు మొదలైనవి నేర్చుకుంటారు. అది రావణ మతం. నేను సుఖదాతను, నేను ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వను అని బాబా అంటున్నారు. సుఖ దుఃఖాలను ఈశ్వరుడే ఇస్తాడు అంటారు. సుఖము ఈశ్వరుడే ఇస్తాడు, దుఃఖము ఈశ్వరుడే ఇస్తాడు అంటారు. ఇది కూడా నాపై కళంకమే అని బాబా అంటున్నారు. అదే నిజమైతే మరి నన్ను ఎందుకు పిలుస్తారు? ఒకవేళ నేను మీకు దుఃఖాన్ని ఇస్తే హే పరమాత్మ రా అని నన్ను ఎందుకు పిలుస్తారు? పరమాత్మ దయ చూపించు, క్షమించు అని అంటారు. ధర్మరాజు ద్వారా ఎన్నో శిక్షలు ఇవ్వటం జరుగుతుంది అని వారికి తెలుసు. పిల్లలు, భక్తి మార్గంలో ఈ శాస్త్రాలు మొదలైన వాటిలో సారమేమీ లేదు అని బాబా అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీకు భక్తి నచ్చదు, మీరు హే భగవంతుడా అని కూడా పిలవరు. ఆత్మ హృదయాంతరంలో స్మృతి చేస్తూ ఉంటుంది. ఆత్మ హృదయంలో స్మృతి చేస్తూ ఉంటుంది. ఇదే అజ్పా జపం. ఆత్మలతో నిరాకారుడైన తండ్రి మాట్లాడుతున్నారు. ఆత్మ వింటుంది. సర్వవ్యాపి అని అన్నట్లయితే అందరూ పరమాత్మగా అయిపోతారు కదా. ఒకవేళ సర్వవ్యాపి అంటే అందరూ పరమాత్మలు అయిపోతారు. ఎంత రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు అని బాబా చెప్తున్నారు. మనుషులు ఎంత రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు. మనుష్యులకు గురువులు ఏదైనా శాపం ఇస్తారేమోనని ఎంతో భయం ఉంటుంది. కానీ బాబా సుఖదాత. తండ్రి పిల్లలపై శాపాన్ని కానీ లేక అకృపని కానీ చూపించరు కదా. ఎక్కడైనా ఏ తండ్రైనా పిల్లల్ని శపిస్తారా? పిల్లలు తండ్రిని నన్నొక్కడినే స్మృతి చేయండి అని బాబా చెప్తారు. సత్య త్రేతా యుగాల్లో భక్తి జరగదు. ఇప్పుడిది రాత్రి కావున మనుషులకు ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. కావునని సద్గురువు లేకుండా అంతా ఘోర అంధకారమే అని అంటారు. సద్గురువే వచ్చి మొత్తం చక్రపు రహస్యాన్నంతటినీ అర్థం చేయిస్తారు. మీరే ఒకప్పుడు దేవీ దేవతలుగా ఉండేవారు, మళ్ళీ క్షత్రియులుగా అయ్యారు, ఆ తర్వాత తిరిగి వైశ్య శూద్రులుగా అయ్యారు అని మొత్తం చక్రమంతటి రహస్యాన్ని బాబా అర్థం చేయిస్తారు. ఈ విధంగా 84 జన్మలను పూర్తి చేశారు. 8 పునర్జన్మలు సత్యయుగంలో, 12 పునర్జన్మలు త్రేతాయుగంలో ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ 63 జన్మలు ద్వాపర కలియుగాల్లో ఉంటాయి. చక్రమంతా ఇలా తిరగవలసిందే. ఈ విషయాలను గురించి మనుషులకైతే తెలీదు. ఈ భారతఖండమే
విశ్వాధిపతిగా ఉండేది. అప్పుడు ఇంకే ఖండము లేదు అని బాబా చెప్తున్నారు. ఎప్పుడైతే అసత్య ఖండం ప్రారంభమవుతుందో అప్పుడే ఇతర ఖండాలు కూడా మొదలవుతాయి. ఇప్పుడు యుద్ధాలు, పోట్లాట్లు ఎన్నున్నాయో చూడండి. ఇది అనాథల ప్రపంచం. తండ్రిని గురించి వారికి తెలీదు. ఎన్నో ప్రగల్భాలను పలుకుతూ ఉంటారు. హే పరమాత్మ అని అంటారు. పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేసేందుకు నేను ఒకేసారి వస్తాను అని బాబా చెప్తున్నారు. బాపూజీ రామరాజ్యాన్ని స్థాపిస్తాడు అని భావించేవారు. అతడికి ఎంతో ధనాన్ని ఇచ్చేసేవారు. గాంధీ మహాత్మా ఆ ధనాన్ని ఎప్పుడూ తన కొరకు ఉపయోగించుకోలేదు. అయినా రామరాజ్యం అయితే రాలేదు కదా అంటున్నారు బాబా. కానీ ఇక్కడ వీరు శివ బాబా, వీరు దాత కదా. వినాశనం అయితే జరగవలసిందే. దానికన్నా మీరు మీ ధనాన్ని సఫలం చేసుకోవటం మంచిది అని మాత్రమే వారు అర్థం చేయిస్తారు. ఈ సెంటర్లు మొదలైనవి తెరవండి. ఒక్క క్షణంలో తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకోండి అని బోర్డును పెట్టండి. నా స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు అని బాబా చెప్తున్నారు. మీ బుద్ధిలో ఈ చక్రం తిరుగుతూ ఉండాలి. బ్రాహ్మణులే యజ్ఞ రక్షకులుగా అవుతారు. ఇది రుద్రజ్ఞాన యజ్ఞమే కానీ కృష్ణ యజ్ఞం కాదు. సత్యయుగంలో యజ్ఞాలు జరగవు. ఇది జ్ఞాన యజ్ఞం. మిగిలినవన్నీ భక్తి యజ్ఞాలు. అనేక రకాలైన శాస్త్రాలను యజ్ఞంలో ఉంచుతారు. అన్నింటినీ కలిపివేస్తారు. దానిని జ్ఞాన యజ్ఞము అని అనరు. రుద్రుడినైన నేను జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తాను అని బాబా చెప్తున్నారు. ఎవరైతే నా మతానుసారంగా నడుచుకుంటారో వారికి విశ్వరాజ్యాధికారపు చాలా పెద్ద బహుమతి లభిస్తుంది. పిల్లలైన మీకు ముక్తి, జీవన్ముక్తుల కానుకనిస్తాను అంటున్నారు బాబా. మనుషులకు 84 లక్షల జన్మలు చూపించారు. నన్ను కణకణంలోనూ పడవేశారు. మళ్ళీ నేను వారిపై ఉపకారిగా, సేవాధారిగా అవుతాను. మీరు రావణుని మతంపై నన్ను నిందిస్తూ వచ్చారు. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు అడుగడుగు స్త్రీ మతంపై నడవాలి. బాబా మంచి సలహానిస్తారు. మాయ తప్పుడు సలహానిస్తుంది. కావున చాలా జాగ్రత్తగా ఉండాలి. నా వారిగా అయి మళ్ళీ ఏదైనా వికర్మను చేసినట్లయితే 100 రెట్లు శిక్ష పడుతుంది అంటున్నారు బాబా. యోగ శక్తి ద్వారా శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. అంతేకాని సాధు, సన్యాసులు మొదలైన వారెవ్వరూ ముక్తి, జీవన్ముక్తిని ఇవ్వలేరు. ఆత్మ నిర్లేపి అని, శరీరం పతితంగా ఉన్న కారణంగా గంగా స్నానాలు చేస్తామని సన్యాసులు అంటారు. ఆత్మ సుఖదుఖాలకు అతీతమైంది, శరీరం పతితంగా ఉన్న కారణంగా గంగా స్నానాలు చేస్తాము అని అంటారు. అరే, ఆత్మ సత్యమైన బంగారంగా అవ్వకపోతే శరీరం సత్యమైన బంగారంగా ఎలా అవ్వగలదు కదా. ఆత్మ బంగారంగా అవ్వకపోతే శరీరం ఎలా అవుతుంది? సుఖదుఖాలు ఆత్మకే ఉంటాయి. ఈ సమయంలో పంచతత్వాలు కూడా తమో ప్రధానంగా ఉన్నాయి. ఈ మీ ఆత్మిక గవర్నమెంట్ చాలా పెద్దది. కానీ చూడండి, మీకు సేవ చేసేందుకు 3 అడుగుల భూమి కూడా దొరకట్లేదు అంటున్నారు బాబా. కానీ నేను మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తాను.
మీకు విశ్వ రాజ్యాధికారాన్ని ఎలా ఇస్తానంటే అక్కడెవ్వరూ ఏ గొడవ చేయలేరు. ఆకాశము, సముద్రము మొదలైన వాటన్నింటిపైన మీరు అధిపతులుగా అయిపోతారు. అక్కడ హద్దులేవి ఉండవు. ఇక్కడ పూర్తిగా నిరుపేదలుగా అయిపోయారు. ఇప్పుడు మీరు మళ్ళీ శ్రీమతంపై విశ్వాధిపతులుగా అవుతున్నారు. కావున శ్రీమతంపై నడవలసి ఉంటుంది. శ్రీమతంపై నడవకపోతే మరణిస్తారు. మాయాభూతాలు కాటిపైకి ఎత్తి ఇంటికి తీసుకువెళ్తాయి. చాలా కఠినమైన శిక్షలు అనుభవిస్తారు అని చెప్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఎంతో ప్రేమగా యజ్ఞ సేవ చేయండి. అడుగడుగు శ్రీమతంపై నడుస్తూ బాబా నుండి కోరుకున్న ఫలాన్ని అనగా విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకోవాలి. అడుగడుగు బాబా శ్రీమతంపై నడుస్తూ ఏం చేయాలి? బాబా నుండి కోరుకున్న ఫలం అంటే విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకోవాలి. సెకండ్ పాయింట్, వినాశనమైతే జరగవలసిందే. కావున మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి. వినాశనమైతే జరగాల్సిందే. కావున యజ్ఞంలో ఏం చేయాలి? మన సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి. ధనం ఉన్నట్లయితే సెంటర్ని తెరిచి అనేకుల కళ్యాణం కొరకు నిమిత్తులుగా అవ్వాలి. మీ వద్ద ధనం ఉంటే ఏం చేయండి? సెంటర్లు తెరిచి అనేకుల కళ్యాణానికి నిమిత్తం కావాలి. వరదానము, మనస్సు ద్వారా తీవ్ర గతితో సేవను చేసే తండ్రి సమానంగా దయార్థ హృదయ భవ. సంగం యుగంలో తండ్రి ద్వారా ఏ వరదానాల ఖజానా అయితే లభించిందో దానిని ఎంతగా పెంచుకోవాలనుకుంటే అంతగా ఇతరులకు ఇస్తూ ఉండండి. ఇతరులకు ఇచ్చే కొలది మీకు పెరుగుతుంది. బాబా ఏ విధంగా మెర్సిఫుల్లో అంటే దయా గుణం కలవారో అలా తండ్రి సమానంగా దయార్థ హృదయాలుగా అవ్వండి. కేవలం వాణి ద్వారానే కాదు, మీ మనసా వృత్తి ద్వారా, వాయుమండలం ద్వారా ఆత్మకు మీకు లభించిన శక్తులను ఇవ్వండి. కొద్ది సమయంలోనే మొత్తం విశ్వమంతటిలో సేవను సంపన్నం చేయాలన్నట్లయితే తీవ్ర గతితో సేవను చేయండి. ఎంతగా స్వయాన్ని సేవలో బిజీగా ఉంచుకుంటారో అంత సహజంగా మాయని జయించేవారిగా అయిపోతారు. స్లోగను, తమ సంతుష్టత మరియు ఆనందంతో కూడిన జీవితం ద్వారా ప్రతి అడుగులో సేవ చేసేవారే సత్యమైన సేవాదారులు. తమ సంతుష్టత, ఆనందం ఈ రెండింటితో సంపన్న జీవితం ద్వారా ప్రతి అడుగులో సేవ చేయండి. అప్పుడే మిమ్మల్ని సత్యమైన సేవాదారులు అని అంటారు. ఈరోజు స్లోగన్ను, నేను దయాస్వరూప ఆత్మను. అచ్చా, ఓం శాంతి.